బిగ్ బాస్‌లో వచ్చే సాటర్‌డే, సండే ఎపిసోడ్స్ ఎంతమంది చూస్తారు కరెక్ట్‌గా? నేనైతే నిజానికి చెప్పాలి అంటే ఏదైనా ఫన్ టాస్క్ ఉంటే చూస్తా. లేదు అంటే గనుక ఏదైనా తిట్టడం ఉంటే కొంచెం ఎక్సైట్‌మెంట్‌తోని చూసినా గానీ గూడా నా ఇగో ఎందుకో సాటిస్ఫాక్షన్ అవ్వదు. ఎందుకంటే ఓకే. ఒకసారి, 2 సార్లు తిట్టకుండా వదిలేసినారు అంటే ఓకే. కానీ ఎవ్రీ టైమ్ ఎవరికైతే వాళ్ళు సపోర్ట్ ఇచ్చుకుంటున్నారో బిగ్ బాస్ టీమ్ వాళ్ళని తిట్టకుండా వదిలేయడం అన్నది అంటే వాళ్ళ తప్పుని జస్టిఫై చేయకుండా మరీ వదిలేసేయడం అన్నది నాకు అసలు చూడలేకపోతాను నేను. అది ఎందుకో నాకు అర్థం కాదు. కానీ ఎవ్రీ టైం ఇంతే. ఏదైతే తప్పు ఉంటుందో అది మాత్రం వాళ్ళకి చెప్పరు. కానీ వేరే కంటెస్టెంట్స్ని ఒకవేళ మంచిగా చేసినా కానీ కూడా ఎంకరేజ్ చేయరు. నాకు అది నచ్చట్లేదు. ఇది ఎప్పటి నుంచి అంటే కొన్ని సంవత్సరాల నుంచి ఇట్లానే నడుచుకుంటూ వస్తున్నాను అనిపిస్తుంది నాకు. అనిపించడం కాదు, ఇదే జరుగుతుంది కూడా. మీకు ఎంతమందికి ఇట్లా అనిపిస్తుంది? అందరికి ఇదే అనిపించవచ్చు చూస్తున్న వాళ్ళందరికీ. కానీ ఈ సీజన్లో మాత్రం ఇంకా వరెస్ట్ అనిపిస్తుంది నాకు. ఆల్రెడీ ఎపిసోడ్స్ అన్నీ ఫ్లాపే. ఇంకొకటి అసలు టాస్కులు అవి ఇవి అంటే వైల్డ్గా ఆడడం తప్ప ఏం లేదు. మొత్తం రచ్చ చేస్తే లేకపోతే అసలే ఆడరు. ఇంకొకటి ఎంటర్టైన్మెంట్ వైజ్గా జీరో. వైల్డ్ కార్డ్ వచ్చినప్పటి నుంచి అవినాష్, రోహిణి, తేజ చేసే కామెడీ మాత్రమే నడిచింది. అంతకు మించి ఇంకేం లేదు. అంటే వీళ్ళు మళ్ళీ కామెడీయే చేస్తున్నారు అంటే లేదు, వాళ్ళ టాస్కులు కూడా 100% ఇస్తున్నారు వాళ్ళకి. వాళ్ళు అది తేజ మాత్రం అది ఇవ్వడమే ఎక్కువ. నిజానికి చెప్పాలంటే వాళ్ళు మాత్రం టాస్క్లలో ఎంత బాగా ఆడుతున్నారు. ఓకే, మళ్ళీ వీళ్ళని పొగడరు. ఒకవేళ టాస్క్లు అన్నాను కూడా అది అక్కడికే స్కిప్ అయిపోతుంది. ఒకవేళ వీళ్ళు తప్పులు ఏమన్నా ఉంటే మాత్రం వాటికి పనిష్మెంట్లు అవి ఇవి అని ఫస్ట్ మనకంటే టార్గెట్ చేసినారు హౌస్ మేట్స్ అందరూ అని చెప్పాను, కొంతమంది అని చెప్తాను. దాని తర్వాత హౌస్ మేట్స్ ఒక దిక్కు ఇట్లా వేస్తుంటుంటే ఇంకొక దిక్కు నుంచి అన్ఫేర్ ఎలిమినేషన్స్ ఎన్ని జరిగినాయో. అభినయ్, మణికంఠ, ఓం, ఇంకా అతను శేఖర్ అదే ఒక ఆయన ఉండే కదా, ఆయన ఎన్ని అన్ఫేర్ ఎలిమినేషన్స్ జరిగినాయో అసలు. నిజానికి చెప్పాలంటే ఈ బిగ్ బాస్ 8 ఫ్లాప్ కావడానికి ఒక రీజన్ కూడా బిగ్ బాస్ అని చెప్పవచ్చు. ఎందుకంటే చాలా అన్ఫేర్ ఎలిమినేషన్స్ జరిగినాయి. మంచిగా ఉండే వాళ్ళని కూడా ఉండనీయకుండా ఎలిమినేట్ చేస్తే ఏమవుతుంది? చెత్త కంటెస్టెంట్స్ని పెట్టుకుండు. నిజంగా చూడాలని కూడా అనిపించట్లేదు. కానీ మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం, మనకి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి చూడాల్సి వస్తుంది తప్పించి ఏమైనా మంచిగా కొత్త కంటెంట్ ఉంటుందా, ఇంకేమన్నా మంచిగా ఉంటుందా, ఇంట్రెస్టింగ్గా చూడాలనిపిస్తుంది తప్పించి ఇంకక్కడ ఏమి ఉండట్లేదు. ఇదంతా జరిగినా కానీ కూడా సాటర్డే, సండే ఏమీ ఉండదు. మళ్ళీ మండే రోజు వాళ్ళు నామినేషన్ అస్సలు వేసుకోరు. ఎందుకు అంటే అది ఫిక్స్డ్ అనమాట. వాళ్ళు ఇంకా వీళ్ళనే నామినేట్ చేయాలి అని ఒక పేరు అనుకొని వాళ్ళకి వేయడమే ఉంటుంది. వాళ్ళు ఎవరైతే గ్రూప్ ఉన్నారో వాళ్ళు. అంతేగాని నిఖిల్కి కానీ, యష్మికి కానీ, ప్రేరణకు కానీ, పృథ్వీకి కానీ వీళ్ళు ఎవ్వరూ నామినేట్ చేసుకోరు. విష్ణు అయినా బెటర్, నిఖిల్ కూడా ఒక 50% బెటర్. 50% మళ్ళీ వాళ్ళతోనే ఉంటాడేమో అనిపిస్తుంది. అన్ఫేర్ అంటే నాకు అసలు ఈ బిగ్ బాస్ 8 మాత్రం అస్సలు నచ్చలేదు. కొన్ని బిగ్ బాస్లు అయినా బాగుండేటివి. మరి మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి.